అక్కడ స్థలం 4 లక్షలు, పేరేమో నిరుపేదవాడిది. ఇల్లు కట్టేవారు మాత్రం అపర కుబేరుడు. నిర్మాణం జరిగాక 15 లక్షల ఇక్కడ జరుగుతున్న వ్యాపార నైజం. ఇది ఎక్కడా అనుకోవద్దు ప్రజలారా, మన పలాస నియోజకవర్గంలో సూదికొండ, నెమలికొండ పరిసర ప్రాంతంలో. ఎప్పుడు ఇక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి. ఈ నిర్లక్ష్యం ఎవరిది? అక్కడ నివసిస్తున్న వారెవరు? వారికి పట్టాలు ఇచ్చేదెవరు? ప్రభుత్వ అధికారులా? రాజకీయ నాయకులా? దీని వెనక ఎవరున్నారు? ఓ వ్యక్తికి ప్రభుత్వం కేటాయించే స్థలం ఎంత? అసలు ఎవరికిస్తుంది పట్టా? ఈ ప్రభుత్వం ప్రతి నిరుపేదవాడికి సెట్టు భూమి ఇస్తుంటే మరి ఈ పట్టాలు ఎక్కడివి? అక్కడ నివసిస్తున్న వారిలో పేదలెందరు, పెద్దలెందరు? అక్కడికి సచివాలయం కూతవేటు దూరంలోనే ఉంది. కానీ వారు ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత లేదు. వారి కర్తవ్యం ఏమిటి? ప్రభుత్వ భూములు రోజురోజుకు నీరులా కరిగిపోతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తడం లేదు. ప్రభుత్వ భూములు కాపాడే నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పలాస నియోజకవర్గంలో కనుమరుగవుతున్నారని ప్రజలు వాపోతున్నారు.